అందరికీ మ్యాగీ రెసిపీ అండి. కారంగా చేసుకోవడం ఎలా అది ఎవరికి అర్థం కాకుండా. సో ముందు ఇలా కట్ చేసి పెట్టేసుకుందాం. ఆనియన్స్, మిరపకాయలు, కొత్తిమీర కంపల్సరీ ఎక్కువ తీసుకోండి. సో ప్యాన్ పెట్టేసుకున్నాక ఫస్ట్ ఆవాలు వేసుకోండి. ఆవాలు చిటపట అన్నాకనే మిరపకాయలు అలా వేసేసుకొని ఒక ప్యాకెట్కి 4 మిరపకాయలు తీసుకోండి. ఎప్పుడైనా 5 తీసుకున్నా ఓకే. అలా స్మాష్ చేయాలి. మిరపకాయలు మంచిగా స్మాష్ చేసేసుకున్నాకనే ఉల్లిగడ్డలు వేసుకోండి. సో ఆనియన్స్తో పాటు మిరపకాయలు మళ్ళీ బాగా వేయించుకున్నాక ఒక ప్యాకెట్కి 1 గ్లాస్ వాటర్ నిండా వాటర్ వేసేసుకొని తగినంత సాల్ట్ వేసుకోండి. సో మంచిగా మసిలినాక మిరపకాయల ఫ్లేవర్ అంతా దానిలోకి దిగాక అన్ని మిరపకాయలు తీసేయండి. అలా మిరపకాయలన్నీ ఏదైనా పట్కారుతో తీసేసుకోండి. సో నెక్స్ట్ మ్యాగీ మసాలా వేసేసి కొంచెం బాయిల్ అయ్యాక మ్యాగీ వేసేసుకుందాం. అది వేసేసుకొని కొత్తిమీరకు ఎక్కువ ఉంటే బాగుంటుంది. ఇందులో జీలకర్ర అస్సలు వేయకండి, ఓన్లీ ఆవాలతో చేసుకోండి. మ్యాగీ పాస్తా కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో విత్ టీ తాగుతూ ఇలా కారంగా మ్యాగీ తినండి, సూపర్గా ఉంటుంది. వీక్లీ వన్స్ తినొచ్చు.